ఏం చేస్తున్నావు గౌతు? ఏడుస్తున్నా. ఎందుకు? మార్నింగ్ నుంచి నవ్వి ఈ రోజు ఏదైనా బ్యాడ్ న్యూస్ తో ఏడవాల్సి వస్తుందని నేను ముందు ఏడ్చేస్తున్నా. ఏడు రావట్లేదు, ట్రై చేసినందుకు వాటర్ పోసుకొని ఏడుస్తున్నా. అర్థమైందా మీకు ఎందుకు ఏడుస్తుందో అనేసి? అంటే బ్యాడ్ న్యూస్ తెలిసి రియల్గా ఏడ్చే బదులు మాకు మేముగా ఏడ్చేద్దామని ట్రై చేస్తున్నాం. బట్ ఎంత ట్రై చేసినా అది రావట్లేదు. ఏడుస్తావా లేదా? అరే మనం ఇప్పుడు ఏడవాలరా, మర్చిపోయావు నువ్వు, నవ్వుతున్నావు. ఇంకొంచెం వాటర్ పోసుకో, ఏడుపు వచ్చేస్తుంది. బీ సీరియస్. ఏడ్చే. ఇవాళ ఏడవకపోతే మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఏడవాల్సి వస్తుంది. ఏడవడమేమో కానీ నువ్వు అయితే పిచ్చిదానిలాగా అయిపోతున్నావు గౌతు. నవ్వి ఈరోజు స్టమక్ పెయిన్ వస్తుంది. బీ సీరియస్. ఓకే. ఏడ్చు. ఓకే, కానీ అన్ని గుర్తు తెచ్చుకో. నీలో ఉన్న బాధనంతా బయటికి లాగే. బాధ వస్తుంది. కొంచెం నన్ను ఏడవనిస్తారా? ఏడు అమ్మ ఏడు. మీరు కూడా ఏడవండి. మాకు రావట్లేదు నిన్ను చూస్తుంటే. సేమ్ ప్రాబ్లం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏడవడం. అమ్మాయి అయితే గౌతు నువ్వు ఏడ్ చేస్తావు, నీ వాట కంప్లీట్ అయిపోయింది. మరి మేమేం చేయాలి ఇప్పుడు? మేము ఎప్పుడు ఆడవాలి? ఏదో జోక్ ఏడుద్దాం స్టార్ట్ చేసి వీళ్ళు నిజంగా ఏడిపించేస్తున్నారు గాయస్ అని గుర్తు తెప్పించారు. ఇంకా చాలా ఏడ్చింది, ఎక్కువ ఏడకూడదు ఇంకా. గౌతమ్ నిజంగా ఏడుస్తున్నా? తెప్పించేసామా? మరి మేము ఎప్పుడు ఆడవాలి? అయితే నువ్వు ఒకదాన్ని ఏడు చేస్తే మరి మేము మా వాట కంప్లీట్ అవ్వాలి కదా. బట్ నేను చూస్తుంటే మాకు ఏడుపు రావట్లేదు, నవ్వు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయిపోయింది. ఓకే, హ్యాపీ. మరి ఇప్పుడు మళ్ళీ నవ్వుతాం కదా, దానికి మళ్ళీ రేపు ఏడుస్తావా? దానికి ఇంకొంచెంసేపు ఏడుస్తాయి. ఓకే, కెన్ ఐ క్లోజ్? యా.